అందరికీ నమస్కారం. తెలంగాణ టెక్ న్యూస్కి స్వాగతం. ఈరోజు నేను మీ ముందుకైతే సరికొత్త ప్రోడక్ట్ తీసుకువచ్చాను. అదేనండి మన ఒప్పోలో కొత్తగా వచ్చేసిన రెనో 14 సిరీస్. దీని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి రెనో 14 బాక్స్ కనిపిస్తుంది. ఈ బాక్స్లో ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ఈ బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి డివైస్ అయితే ఉంది. దాని తర్వాత 80 వాట్స్ ఛార్జర్, దాంతోపాటు దీంట్లో కేబుల్ అండ్ సిమ్ రిజెక్టర్ పెన్ ఇవ్వడం జరిగింది. మొదటగా ఈ రెనో 14 సిరీస్లో కలర్ చూసుకుంటే చాలా ప్రీమియం లుక్ అయితే ఉన్నాయండి. దీంట్లో వచ్చేసరికి పెరల్ వైట్, టైటానియం గ్రీన్, ఫారెస్ట్ గ్రీన్ కలర్స్తో అయితే రావడం జరుగుతుంది. అండ్ బ్యాక్ ప్యానెల్ కూడా మనం చూసుకున్నట్లయితే చాలా స్మూత్గా ఉంది, ఎందుకంటే దీంట్లో సింగిల్ పీస్ ఆఫ్ స్కల్ప్టెడ్ గ్లాస్ అనమాట. సో ఫీల్ అనేది చాలా స్మూత్గా అయితే కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు మన ఫోన్లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో చాలా ముఖ్యమైన ఫీచర్ అంటే 3.5x టెలిఫోటో కెమెరా. మీరు ఈ కెమెరాను ఉపయోగించి డిఎస్ఎల్ఆర్లో ఎలాంటి ఫొటోస్ తీసుకుంటారో అలాంటి ఫొటోస్ అయితే ఇక్కడ తీయొచ్చు. అంతేకాదండి, మీరు ట్రావెల్ చేసేటప్పుడు లేదా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఎలాంటి డిఎస్ఎల్ఆర్ కెమెరా ఉపయోగించకుండా మీరు ఈ రెనో 14 3.5x టెలిఫోటో కెమెరాతో బెస్ట్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఈ డిస్ప్లేపై కొన్ని శాంపిల్ పిక్చర్ కనిపిస్తున్నాయి, చూడండి. ఇక దీనితో పాటు ఏ ఫ్లాష్ ఫోటోగ్రఫీ అయితే వస్తుంది. ఎప్పుడైనా మనం లో లైట్ కండిషన్స్లో ఫొటోస్ తీసినప్పుడు ఎలాంటి డీటెయిల్స్ మిస్ కాకుండా ఈ ఫ్లాష్ లైట్తో యూజ్ చేసుకొని బెస్ట్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఈ రెనో 14 సిరీస్ ఫొటోసే కాదండి, వీడియోస్లో కూడా ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఫోన్లో 4K HDR విత్ 60 FPS అయితే వస్తుంది. దీంతో మీరు ఒక మూవీనే తీయొచ్చండి. మీరు ఒక వీడియో షూట్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న కలర్స్, దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ డీటెయిల్స్ కూడా మిస్ కాకుండా పర్ఫెక్ట్గా మీరు వీడియోస్ అయితే తీయచ్చు. అండ్ దీంతోపాటు ఏవైనా బ్యాక్గ్రౌండ్ షాడో ఉన్నా కూడా వాటిని రిమూవ్ చేస్తుంది. ఈ రెనో 14లో షూట్ చేసిన వీడియోస్ అయితే ఇక్కడ ప్లే అవుతున్నాయి, మీరే చూడొచ్చు. ఫొటోస్ వీడియోస్ తీయడమే కాదండి, ఎడిటింగ్లో కూడా ఎక్స్పర్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో AI ఎడిటర్ 2.0 అయితే ఇవ్వడం జరుగుతుంది. AI పర్ఫెక్ట్ షాట్. మనం ఏదైనా సెలబ్రిటీతో కానీ లేదా మన ఫ్రెండ్ ఫంక్షన్స్లో కానీ ఫొటోస్ తీసుకున్నప్పుడు అనుకోకుండా మన ఐస్ క్లోజ్ అవుతాయి. మనం పర్ఫెక్ట్ షాట్ని ఉపయోగించి ఐస్ని ఓపెన్ చేయవచ్చు. ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇలాంటి ఫీచర్ ఎక్కడ కూడా ఇప్పటివరకు ఇవ్వడం లేదండి. అండ్ అదేవిధంగా AI రికంపోజ్ ఆప్షన్ ఉపయోగించి మనకు కావాల్సిన రేషియోలో ఫొటోస్ని మార్చుకోవచ్చు. ఒక ఫోటో క్యాప్చర్ చేసినప్పుడు ఆ ఫోటోని ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్, యూట్యూబ్ ఇలాంటి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలనుకుంటే అన్నిట్లో ఒకటే సైజ్ ఫోటోని అప్లోడ్ చేస్తే సరిగా కనిపించదు. అందుకే ఇప్పుడు వచ్చేసరికి AI రికంపోజ్ చేసుకొని మనకి నచ్చిన సైజులో ఇమేజ్ని అయితే మీరు రీక్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తున్నది 4.3 అండ్ 1:1 అండ్ 6:9 రేషియో ఇలా మార్చుకోవచ్చు. ఒక అద్భుతమైన ఫీచర్ అయితే ఉందండి, అదేనండి డైమెన్సిటీ 8450 ప్రాసెసర్. దీని యొక్క అండర్డోర్ బెంచ్ స్కోర్ 1.7 మిలియన్ అయితే ఇవ్వడం జరిగింది. దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎవరికైనా చెప్పుకోవచ్చు అండి. గేమింగ్లో కావచ్చు, అండ్ కెమెరా పర్ఫార్మెన్స్లో కావచ్చు, అండ్ దాంతో మల్టీ టాస్కింగ్ కావచ్చు, ప్రతి దాంట్లో అల్టిమేట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందండి. ఇంకా మరిన్ని వివరాల కోసం మీ దగ్గరలో ఉన్న ఒప్పో స్టోర్స్ని అయితే సంప్రదించండి. దాంతోపాటు మరిన్ని అప్డేట్స్ కోసం ఇక్కడ వేచి ఉండండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది నాకు సపోర్టింగ్గా ఉంటుంది. ఇలాంటి అప్డేట్స్ కోసం వేచి ఉండండి. థ్యాంక్ యూ.